హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్‌గా బ్యాంకాక్ వెళ్ళాము. అంతా గర్ల్స్ ట్రిప్ అన్నమాట. ఈ ట్రిప్ అయితే మేము సెల్ఫ్ వెళ్ళాము. ఐటినరీ, ప్లానింగ్, ఫ్లైట్స్ అన్నీ మేమే బుక్ చేసుకున్నాము. ట్రావెల్ ఏజెంట్ ఏది కూడా చూజ్ చేసుకోలేదన్నమాట. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ స్టే చేయొచ్చు, ప్లేసెస్ టు విజిట్ అండ్ ఇక్కడ జరిగే స్కామ్స్ ఎలా ఉంటాయి అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్స్ మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకొని స్కై స్కానర్, గూగుల్ ఫ్లైట్స్లో చెక్ చేసుకొని బుక్ చేసుకుంటే చాలా చీప్గా వచ్చేస్తాయి ఫ్లైట్స్ అయితే. మేమైతే నవంబర్లో వెళ్ళాము, పీక్ సీజన్ అండ్ ఇది అన్‌ప్లాన్ ట్రిప్ కాబట్టి మేము 5-10 డేస్ బిఫోరే బుక్ చేసాము. మాకు రౌండ్ ట్రిప్ వచ్చేసి 20,000 పర్ పర్సన్ అయితే పడిందనమాట. మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే 15,000 బిలోనే అయిపోతుంది రౌండ్ ట్రిప్ వచ్చేసి. అండ్ బ్యాంకాక్ ఇప్పుడు చాలా హై సీజన్ కాబట్టి అండ్ నార్మల్గా కూడా ఇండియన్స్ అనేది చాలా ఎక్కువగా ట్రావెల్ చేస్తున్నారు. మీరు ఫ్లైట్ అయితే చూస్తే ఫుల్ రష్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సిమ్. మీరు వెళ్ళే ముందే ఈ సిమ్ అనేది తీసేసుకోండి. అక్కడికి వెళ్ళాక చూస్తే 499 థాయ్ బాట్ అంటే 1,500 రూపీస్ అవుతుంది. ఇండియాలో అయితే 561 రూపీస్లో అయిపోతుంది. ఈ సిమ్ అంటే ఏంటి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అది ఫోన్ని బట్టి కంపాటబుల్ ఉంటుంది. ఐఫోన్లో అయితే కంపాటబుల్, వేరే కొన్ని మొబైల్స్లో కూడా ఉంటుందన్నమాట. మేమైతే మిడ్ నైట్ ఫ్లైట్ చూస్ చేసుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మేము డే అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి. హోటల్కి వెళ్ళి ఎర్లీ చెక్ ఇన్ అడిగితే వాడు 1 2 3 4 అని చెప్పేసి కౌంట్ చేసి 800 థాయ్ బాట్ అడిగాడు. ఇలా కాదని చెప్పేసి వాష్రూమ్కి వెళ్ళేసి అక్కడ ఫ్రెష్ అయిపోయి 7-Elevenకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనేది గ్రాబ్ చేసుకున్నాము. సో మీరు ఏ హోటల్ వెళ్ళినా ఎర్లీ చెక్ ఇన్ అయితే ఉండదు, అడ్వాన్స్ అనేది పే చేయమంటారు అండ్ ఎర్లీ చెక్ ఇన్కి కూడా పేమెంట్ అనేది అడుగుతారు. దాన్ని బట్టి మీ డే అయితే ప్లాన్ చేసుకోండి. ఫుడ్ అయితే మీరు ప్రాబ్లం అంత ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. 7-Eleven అయితే ఎవ్రీ 400 మీటర్స్కి ఒకటి అయితే అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్కి కోసం అయితే గ్రాబ్ అండ్ బోల్ట్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. బోల్ట్లో అయితే చాలా తక్కువగా ఉంటుంది క్యాబ్ కాస్ట్ కంపేర్ టు గ్రాబ్ వచ్చేసి. సో గ్రాబ్లో అయితే ఫుడ్ డెలివరీ కూడా చేస్తారనమాట. నెక్స్ట్ మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా, అక్కడ నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకుంటే ఎర్లీగా అయితే మాకు దొరకలేదు. బిజీ అవర్స్ అనేవి చూపెట్టింది. క్యాబ్ అనేది అస్సలు ఎంతసేపు చూసినా బుక్ అవ్వలేదు. అండ్ వాళ్ళ డే అనేది పొద్దున్నే స్టార్ట్ చేస్తారు. 6:30కే మనకు అక్కడ డే అయితే స్టార్ట్ చేస్తారనమాట. మీకు ఇందాక చూపెట్టాను కదా. అయితే మేము ఇక్కడ లోకల్లో ఒక క్యాబ్ అతను వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి అనేసి అన్నాడు అనమాట. మాకు ఐటినరీ అయితే ప్లాన్డ్గా ఉండేదన్నమాట. గ్రాండ్ ప్యాలెస్, వాటర్, స్కై వాక్ అండ్ క్రూజ్, ఈ 4 ప్లేసెస్ అయితే మేము పెట్టుకున్నాం బ్యాంకాక్లో చూడాల్సినవి అని చెప్పేసి. మేము అతను 250 బాట్ అనేసి అన్నాడు అనమాట. ఈ బాట్ కన్వర్షన్ వచ్చేసి ఐఎన్ఆర్లో 2.5 ఇప్పుడు మేము వెళ్ళిన రేటుకి అయితే. సో ఇంటూ 2.5 చేసుకోండి, నేను అన్ని బాట్లో చెప్తాను. సో అతనుండి ఓకే అన్నాడు. మేము అడిగిన ప్లేసెస్కి 250 బాట్కి ఓకే అన్నాడు. సరే అని మేము క్యాబ్లోకి కూర్చోగానే మాకు ఒక ఇదేమంటారు, ఒక పాంప్లెట్ ఓపెన్ చేసి చూపెట్టాడు అనమాట. దాంట్లో ఏంటంటే మీకంతా డే ట్రిప్. అప్పుడు మేము వచ్చేసి 7:30 8 అవుతుంది. అప్పటి నుంచి ఈవినింగ్ వరకు మాకు లగ్జరీ క్యాబ్ అనమాట ఇచ్చాడు. అండ్ మీకైతే ఈ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను అనేసి చెప్పాడనమాట. అది కూడా 800 బాట్కి. సో మేము ఇదేదో బాగుందని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేసుకొని ఓకే అనుకున్నాము. దాంట్లో ఏంటంటే ఈ ఫ్లోటింగ్ మార్కెట్, టైగర్ పార్క్, క్రొకడైల్ పార్క్, ఎలిఫెంట్, ఇవన్నీ ప్లస్ ఒక ట్రైన్ వెళ్తుంది కదా ఆ ప్లేసు, ఇవన్నీ కూడా మీకు 800 బాట్లో చూపిస్తాను అనేసి అన్నాడు అనమాట. ఇదేదో బాగుందని చెప్పేసి మేము ఓకే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము ప్లేస్కి. ఫైనల్గా అక్కడికి వెళ్ళాక ఓన్లీ ఫ్లోటింగ్ మార్కెట్, అంటే మనం ఈ బోట్లో వెళ్ళి ఆ ఫ్లోటింగ్ మార్కెట్ చూడడం కోసమే వాడు మాకు ఎంత చెప్పాడంటే 3,500 బాట్ పర్ పర్సన్ అన్నాడు. మేము ఇంకా షాక్ అయ్యాము. ఏంట్రా బాబు బుక్ అయిపోయాము అనుకున్నాము. ఎందుకంటే మేము క్యాబ్లో ఆల్మోస్ట్ 1.5 అవర్ జర్నీ చేసుకొని ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ప్లేస్ అనే దానికి రీచ్ అయ్యామన్నమాట. క్యాబ్ కూడా అంత దూరం తీసుకొచ్చి వెళ్ళలేకపోతే వానికి ఆన్సర్ చెప్పే సిచ్యువేషన్ కూడా లేదు, ఎందుకంటే మేము వెళ్ళిందే ఆ ప్లేసెస్ చూడడం కోసం. సరే ఇంకా క్యాబ్ అతను ఏమన్నాడు, నా కార్డు యూజ్ చేయండి, నేను థాయిలాండ్ రెసిడెన్స్ని కాబట్టి తక్కువకి ఇస్తాడని చెప్పేసి ఏదో చెప్పాడు. అయినా కూడా 1,000 బాట్ పర్ పర్సన్ అని చెప్పేసి ఓన్లీ ఫ్లోటింగ్ మార్కెట్ ఒక్కటి చూస్ చేసుకున్నాం. ఇంకా వేరే టైగర్ ఫోటో దిగేది, క్రొకడైల్ షో, ఎలిఫెంట్ షో, మంకీ షో, వీటన్నిటికి కూడా సపరేట్ టికెట్ అన్నాడు. ఇవన్నీ ఏమొద్దు, ఇంకా అంత దూరం వచ్చాం కాబట్టి ఓన్లీ ఫ్లోటింగ్ మార్కెట్ అని చెప్పేసి అనుకున్నాము. అక్కడ రేట్స్ అయితే మామూలుగా లేవు. ఫ్లోటింగ్ మార్కెట్లో ఏది చూసినా
200 బాట్, 500 బాట్, 1000 బాట్ ఇంకా మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉన్నది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌లో ఏంటంటే ఇట్లా రకరకాల వాళ్ళ అక్కడ తయారు చేసిన ఐటెమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అండ్ ఫుడ్ కూడా ఉంటదనమాట పోతున్న కొద్దీ. అదైతే మాకు పోయినంత సేపు అబ్బా! బుక్ అయిపోయాము. మనం అనుకున్న ప్లేసెస్‌కెళ్ళాల్సిందే అనుకున్నాము. బట్ ఇంకా ఆప్షన్ లేక ఎళ్ళామనమాట. ఇంకా పోతూనే ఉన్నాం. ఎంతసేపు పోయినా అదొక ఇన్ఫినిట్ లూప్‌లా ఉంటుంది చూడండి. అలా ఉందనమాట. ఎంతసేపు వెళ్ళినా ఇంక ఎక్కడికెళ్తున్నాం ఏం అర్థం కాలేదు. అదొచ్చేసి 2 అవర్స్ ట్రిప్ అని చెప్పేసి అన్నాడనమాట. ఇక్కడైతే కోకోనట్ ఐస్ క్రీము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. బట్ మాకంత అవేం ఎక్కలేదు. వాడు ప్రతి దగ్గర మెల్లగా వెళ్తూ ఏదో కొంటారన్నట్టు ఎళ్ళాడు. ఫైనల్‌గా ఒక హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పేసి ఫ్లోటింగ్ మార్కెట్‌కెళ్ళాము. అక్కడ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ స్నేక్స్ తోటి ఫోటో దిగడాలు, క్రొకడైల్‌తో ఫోటో దిగడాలు, రాబిట్స్ రకరకాలున్నాయన్నమాట. ఏదన్నా గూడా వాళ్ళు బాట్లలో చెప్పి మనకు ఆ రేట్స్ అనేవి ఎక్కలేదు. ఎప్పుడు దిగితే ఇంటికెళ్ళిపోతానురా బాబు అన్నట్టుండే ఆ కంపు. ఆ ఫ్లోటింగ్ మార్కెట్ ఏమో గానీ మాకైతే మామూలుగా లేదనమాట. తిప్పుతూనే ఉన్నాడు స్లోగా ఎళ్తూ. ఫైనల్‌గా ఇదొక ప్లేస్ మంచిగా అనిపిచ్చింది. మిడిల్ పాయింట్‌లో ఇక్కడైతే ఫుల్ రష్ అనమాట. ఆ బోట్స్ ఎళ్ళడానికే మస్తు టైం పట్టింది. ఈ స్కామ్ ఏంటంటే మనల్ని తీసుకెళ్ళిన డ్రైవర్స్ అనేవాళ్ళు వీళ్ళకి కమిషన్స్ ఇస్తారు. ఈ ఫ్లోటింగ్ మనం ఏవైతే యాక్టివిటీస్ చూసుకుంటామో వాటన్నిటికి వాళ్ళు కమిషన్స్ ఇస్తారు. మేము 1000 బాట్ పర్ పర్సన్ అంటే 3000 బాట్ ఓన్లీ ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌లో వెళ్ళడానికి కోసమే ఇచ్చినామనమాట. అట్లా మేము టైగర్ పార్క్, ఎలిఫెంట్ పార్క్ ఇంకా క్రొకోడైల్ షో, మంకీ షో ఇవన్నీ చూస్ చేసుకుంటే వాటికి కూడా వాళ్ళకి అన్ని కమిషన్స్ వస్తాయన్నమాట. సో, అందుకోసమే వాళ్ళు అంత దూరం తీసుకెళ్ళి మమ్మల్ని బుక్ చేశాడు. సో, మేము ఇంకా ఆప్షన్ లేక ఈ ఫ్లోటింగ్ మార్కెట్‌లో వెళ్ళామనమాట. ఇక్కడ కోకోనట్ ఐస్ క్రీమ్ ఫేమస్ అంటారు. స్టిక్కీ రైస్ పెట్టి ఐస్ క్రీమ్ ఇచ్చేసి పెడతారనమాట. అదేం నాకేమంత అనిపియలేదు. ఇంకా టేస్ట్ అయితే చేశాము. ఇంకా ఈ బోట్‌లో తిరిగి, తిరిగి, తిరిగి ఫుల్‌గా చెప్పాలంటే అలసిపోయాము. ఏం కొనుక్కోలేకపోయాం గూడా అక్కడ సిట్యుయేషన్ చూసి. అండ్ వాళ్ళకేమో మన భాష అర్థం కాదు. ఫాస్ట్‌గా వెళ్ళమన్నా, స్లోగా వెళ్ళమన్నా, ఆపమన్నా ఏది చెప్పినా అర్థం కాదు. ఆ బోట్‌లో వెళ్ళినంత సేపు అది ఆ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్‌కి వాడికి మనం చెప్పింది కూడా వాడికి అర్థం కాదు. ఇక్కడ చూసినట్టయితే ఇట్స్ స్నేక్స్ అని చెప్పాను కదా! ఇవి ఇస్తారనమాట. మెడలో వేసుకొని ఫోటో దిగొచ్చు. రండి, రండి, రండి అని చెప్పేసి పిలుస్తా ఉంటారు. సో, అదనమాట. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అయితే ఓకే. నాట్ బ్యాడ్ అనిపించింది. ఇంకా వెళ్ళినప్పుడు తప్పదు కదా అని చెప్పేసి కూర్చున్నాం 2 గంటలు అట్లా. ఇంకా మధ్య మధ్యలో టెంపుల్స్ కూడా ఆపుతానని చెప్పేసి అన్నాడనమాట మా బోట్ అతను. వద్దు బాబోయ్! ఇగో ఈమె చూడండి స్టిక్కీ రైస్ కొననందుకు మా మీద అరుస్తుంది. ఇంకా వెళ్ళినాము. అక్కడ టెంపుల్ లాంగ్ తీసుకెళ్ళి ఒక టెంపుల్ దగ్గర ఆపాడు. మాకు ఓపిక లేదు. ఇంకా మేము దిగాము చాలు తిప్పి మమ్మల్ని క్యాబ్ దగ్గర డ్రాప్ చేసి అనేసి అన్నామనమాట. కాకపోతే మళ్ళా బోట్ నుంచి మమ్మల్ని ఎలిఫెంట్, క్రొకోడైల్ షోస్ అండ్ మంకీ షోస్ ఉన్న ప్లేస్‌కైతే తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్తే వాటి రేట్స్ అయితే మామూలుగా లేవు. అంటే లైక్ కంపేర్ టు పటాయా ఇక్కడైతే పర్లేదు 800 బాట్ ఒక టైగర్‌తో ఫోటోస్ దిగడం. అన్నీ సెపరేట్ మళ్ళీ. అన్నీ కలుపుకుంటే మనకు ఒక 4,000-5,000 అయితాయి బాట్స్ అని చెప్పేసి మేము అసలు వెళ్ళాల్సిన ప్లాన్ మాకు మిస్ అయిపోతది. ఇవన్నీ చూసుకుంటే బ్యాంకాక్‌లో మేము వెళ్ళాలనుకుంది గ్రాండ్ ప్యాలెస్. అది మిస్ అయిపోతది. అండ్ ఈ ట్రైన్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే. అది చెక్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నామనమాట. ఒక స్టాప్ దగ్గర ఆపానన్నారు కదా! ఇదే అనమాట. ఈ ఎలిఫెంట్స్ ఎక్కి దిగడము అండ్ టైగర్స్‌తో దిగడము వీటన్నిటికి సెపరేట్ ప్రైస్ ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆ ప్రైజెస్ కూడా. ఇవన్నీ ఏమొద్దు అని చెప్పేసి మేము వెళ్ళిపోయినాము. క్యాబ్ దగ్గరికెళ్ళిపోతే ఆయన ఫుల్ కోపంగా ఉన్నాడు. ఎందుకంటే మేము ఇవన్నీ ఏవి ఆప్ చేసుకోలేదని చెప్పేసి. అక్కడి నుంచి మెకలాంగ్ రైల్వే మార్కెట్ అనేది తీసుకెళ్ళమని చెప్పామనమాట. అది కూడా ఇంక్లూడెడే ఆ 800 బాట్‌లో. సో, అతనేమన్నాడు 11:30కి వస్తది ట్రైన్ అనేసి అన్నాడు. ఆ టైం వరకి ఎళ్ళలేకపోయాము మేము ఆ ప్లేస్‌కి. సో, మళ్ళీ ఏమన్నాడు మళ్ళీ 2కి ఉందన్నాడు. సో, లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేము గ్రాండ్ ప్యాలెస్‌లో దింపమని చెప్పేసి అడిగామనమాట. ఇవి ఇంక్లూడెడ్ ఫ్లోటింగ్ మార్కెట్ అవి ప్లస్ ఈ గ్రాండ్ ప్యాలెస్ అండ్ వలనాట్కో ఈ ప్లేసెస్ కూడా ఇంక్లూడెడ్. కాకపోతే మేము వచ్చేసరికి ఇక్కడ ఏమైపోయింది లంచ్ టైం అయిపోయింది. అప్పటికే 2, 3 అయిపోయింది. ఎండ బీభత్సంగా ఉంది. సో, ఈవెన్ దో మేము టెంపుల్‌కెళ్ళినా ఎక్స్‌ప్లోర్ చేయలేకపోయాము. ఎందుకంటే ఆల్రెడీ అలసిపోయాము. అంత దూరం నైట్ నిద్ర లేదు. పొద్దున 4:30కి ఫ్లైట్ దిగినాము. ఫ్రెష్ అప్ అయిపోయి లిటరల్‌గా నిద్ర లేకుండా వచ్చి తిరగడానికి రోడ్ మీద పడిపోయినామనమాట. సో, ఈవెన్ దో మేము ఈ బోట్ ఎక్కి ఇక్కడ కూడా మోసాలే.
ఏంటంటే బోట్ ఒక దగ్గర ఈ టెంపుల్ దగ్గరికి 5 బాట్ ఇస్తే తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఏం చెప్పాడు, ఒక ఆటో తీసుకొని వెళ్ళండి, హాఫ్ అన్ అవర్ వాక్ చేయడం ఉంటుంది అని చెప్పేసి వాడు ఏమంటాడు, 800 బాట్ పర్ పర్సన్ ఇవ్వండి, మీకు ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తాము, ఈ టెంపుల్ చూపిస్తాము అని అన్నారు. అదొక బొక్క. మళ్ళీ అక్కడి నుంచి బయటపడి ఆల్రెడీ పొద్దున ఎక్స్పీరియన్స్ కాబట్టి బయటకు వచ్చి లోకల్ ఒక షాప్ అతను అడిగితే, జస్ట్ ఇక్కడ ముందుకెళ్ళండి, 4 స్టాప్స్ దాటి వెళ్ళండి, బస్సు ఉంటుంది, వాకబుల్ కూడా ఉండొచ్చు అనేసి అంటే, ఇక్కడ ఒక మీకు ఫెర్రీ చూపిస్తున్నాం కదా, ఈ ఫెర్రీ అనేది 5 బాట్ ఇస్తే మనము గ్రాండ్ ప్యాలెస్ ఆపోజిట్లో ఒక ఈ ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ టికెట్ తీసుకొని 5 బాట్ ఇస్తే మనల్ని అరుణ్ వాట్కో టెంపుల్ దగ్గర దింపేస్తారు. మళ్ళీ రిటర్న్ కూడా మనం 5 బాట్ పే చేస్తే మళ్ళీ గ్రాండ్ ప్యాలెస్ కంటే కొంచెం ఆపోజిట్లో దింపుతారనమాట. ఈ 2 ప్లేసెస్కి అయితే మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోయినాం, టయర్డ్ అయిపోయినాము, లేదు ఇంకా రూమ్కి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకొని ఉండే అనమాట. ఇంకా క్యాబ్ అతనికి చెప్పేస్తే రూమ్లో దింపేశాడు. ఇది మేము ఉన్న హోటల్ బయోకి సూట్ హోటల్ అని చెప్పేసి, ఇది ప్లాటినం మార్కెట్లోనే ఉంటుంది. మీరు స్టే చేయాలనుకుంటే ప్లాటినం మాల్ దగ్గరలో ఉన్న హోటల్స్లో బుక్ చేసుకోవచ్చు. సో డే 1 వచ్చేసి ఇలా అయిపోయింది. ఎక్స్పీరియన్స్ కొంచెం బ్యాడ్ అని చెప్పాలి, ఎందుకంటే మేము ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళాము, టెంపుల్స్కి వెళ్తే మంచిగా ఉంది అనుకున్నాము. బట్ నెవర్దలెస్ మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ట్రిప్ అంతా బాగా బార్గెన్ చేసి మస్తు, ఇంకా అంటే ఇట్లాంటి ట్రాప్లో ఏది పడకుండా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. నెక్స్ట్ చాంగ్రై అన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ రాబోతున్నాయి. అండ్ చీపెస్ట్గా ఎలా ట్రావెల్ చేయొచ్చు, అన్ని లోకల్ ట్రాన్స్పోర్ట్ అనేది డీటెయిల్గా చెప్తాను. సో స్టే ట్యూన్డ్. ఇది వచ్చేసి నైట్ మార్కెట్ అనమాట. మా హోటల్ దిగ్గానే ఇవన్నీ ప్రజనం మార్కెట్ అంటారు. సో ఇవన్నీ ఆ స్ట్రీట్ అన్నమాట. సో ఇక్కడ మీకు ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు, అన్నీ కొంచెం తక్కువ ప్రైజెస్లోనే అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఆ ప్రజన మార్కెట్లో ఎక్కడెక్కడ బై చేసుకోవచ్చు, ఏమేమి థింగ్స్ అనేవి నేను సపరేట్ షాపింగ్ లాగా ఫుల్ లాగ్ అనేది చేస్తాను, అది కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.